నా మానుకోట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి జాతీయ నాయకులు చంద్ర శ్రీనివాస్ గారు, మధు గారు, మహేష్ గారు, పవన్ గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆవిర్భావానంతరం ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి జర్నలిస్టు సామాజిక బాధ్యతగా వారికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీరు అధికారం రావడం కోసం, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడం కోసం తీసుకెళ్ళినది. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియా హక్కుల సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ యొక్క డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఆయా జిల్లాల్లో జిల్లా కమిటీల నిర్మాణం చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఐఎన్పిఆర్ గారికి, ప్రధానంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. వారికి వినతి ఇస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్ నేతృత్వంలో ప్రత్యేకమైన సమావేశం డిజిటల్ మీడియా వారితో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు అనేక మంది పాల్గొన్నారు. అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కానీ ప్రధానంగా ఆంక్షల పేరుతో ఆ డిజిటల్ మీడియాను కూని చేసేటువంటి కుట్ర కూడా జరుగుతూ ఉంది. అందుకే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ దీనిపై ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతూ భవిష్యత్తులో మరింత పోరాటాలకు సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. దయచేసి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ యొక్క పోరాటంలో ముందుండాలని, భాగస్వాములు కావాలని, మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మరింత ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల పక్షాన మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తమ డిమాండ్లను తెలియజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మానుకోటలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా కదిలి వచ్చి యూనియన్లో భాగస్వాములు అయ్యి హక్కుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని, భాగస్వాములు అవుతారని డిజిటల్ మీడియా జర్నలిస్టును రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నాయకులు చంద్ర శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియా వ్యవస్థాపకులకి అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో డిజిటల్ మీడియాదే భవిష్యత్తు కానుంది. ఎందుకంటే ఏది చూడండి, విత్ ఇన్ సెకండ్లో అరచేతులకు డిజిటల్ మీడియా ద్వారా సమాచారం వచ్చేస్తుంది. ఇలా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చిందంటే డిజిటల్ మీడియానే ప్రధాన కారణం. డిజిటల్ మీడియా లేకుండా ఇక్కడ ఏది కూడా ప్రజెంట్ లేదు. కాబట్టి భవిష్యత్తుతో శాసించేది డిజిటల్ మీడియానే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, డిజిటల్ మీడియా నడుపుతున్న జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా ముందుకు రావాలి. డిజిటల్ మీడియాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిజిటల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్రిడిటేషన్ రాబోతున్నాయి, అలాగే సామాజిక భద్రత, అలాగనే డిజిటల్ మీడియాకు ఒక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు, రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను ముందు తీసుకెళ్లాలంటే ముందుగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ప్రత్యేకంగా పటిష్టం కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకోటి ఏంటంటే, ఈ జాతీయ వ్యాప్తంగా పటిష్టం చేయడానికి ఒక కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో వరంగల్ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా కమిటీలు వేసుకోవడము, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలు కూడా నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు ఏంటంటే, ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి, ఈ డిజిటల్ మీడియా యొక్క సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలను, కొన్ని డిమాండ్లు తెలియపరచబడుతుంది. అలాగే త్వరలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిజిటల్ మీడియా వ్యవస్థాపకుల ద్వారా, ఆ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ద్వారా ఒక పెద్ద జాతీయ సమావేశం పెట్టబోతున్నాం. వీరందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందు రావాలని పిలుపునిస్తున్నాం.